హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఎడ్యుకేషన్ చాట్ తెలుగు యూట్యూబ్ ఛానల్. అయితే వీడియోలోకి వెళ్ళే ముందు వీడియోని లైక్ చేసి వీడియోలో ఉన్న ఇన్ఫర్మేషన్ చాలామంది వరకు రీచ్ అయ్యేలా చూడండి, ఓకేనా? అయితే మొన్న నేను ఒక పోస్ట్ అనేది పెట్టాను, మీకు ఇంజనీరింగ్ సంబంధించి ఎటువంటి వీడియోస్ కావాలని. అందులో భాగంగా చాలామంది అయితే ఒకే రకమైన కామెంట్స్ అయితే పెట్టారు. అది ఏంటంటే, సెమిస్టర్ ఎగ్జామ్స్ కోసం ఎలాంటి టైం టేబుల్ ఫాలో అవ్వాలి, ఒక 30 days ప్రిపరేషన్ ప్లాన్ నువ్వు తయారు చేసి ఇవ్వన్నా అన్నారు. అంతేకాకుండా ప్లేస్మెంట్స్ రావాలంటే ఎటువంటి టైం టేబుల్ ఫాలో అవ్వాలన్నా మీరు ఒక టైం టేబుల్ ప్రిపేర్ చేసి నాకైతే చెప్పండి అన్న అనేది చాలా కామెంట్స్ అయితే వచ్చాయి. కనుక అందుకోసం నేను ఒక 30 days ప్రిపరేషన్ ప్లాన్ అయితే తీసుకొచ్చాను. ఇక్కడ చూడండి, ఇది నేను తయారు చేసిన ప్రిపరేషన్ టైం టేబుల్. బెస్ట్ టైం టేబుల్ ఫర్ గుడ్ ప్లేస్మెంట్స్ ఇన్ బీటెక్ ఆర్ బీటెక్ సెమిస్టర్ ఎగ్జామ్స్ 30 days ప్రిపరేషన్ టైం టేబుల్. ఇందులో నేను ఫస్ట్ అయితే 5 AM to 5:30 AM అయితే ఫిజికల్ ఎక్సర్సైజ్కి అయితే ఇచ్చాను, లైక్ జిమ్ ఆర్ మెడిటేషన్, ఓకేనా? అంతేకాకుండా 5:30 to 7 AM అయితే ఈజీ సబ్జెక్ట్స్కి అయితే ఇచ్చాను. మరి ఇదైతే ఫస్ట్ ప్రిఫరెన్స్ సబ్జెక్ట్ కింద అయితే తీసుకుందాం. నెక్స్ట్ 7 AM to 8 AM రీడ్ న్యూస్ పేపర్ అండ్ చెక్ సోషల్ మీడియా. మీరు న్యూస్ పేపర్ చదివే వాళ్ళైతే న్యూస్ పేపర్ చదవండి, లేక సోషల్ మీడియా చెక్ చేయాలనుకుంటే సోషల్ మీడియా చెక్ చేయండి. సంథింగ్ లైక్ యూట్యూబ్. మీరు మార్నింగ్ చదివిన సబ్జెక్ట్స్కి వెంటనే వాటి మీద యూట్యూబ్లో వీడియోస్ చూడడం వల్ల మీకు ఆ చదివిన సబ్జెక్ట్ అనేది ఇంకా బాగా అండర్స్టాండ్ అయితే అవుతుంది, ఓకేనా? మరి నెక్స్ట్ 8 AM to 9 AM బ్రేక్ఫాస్ట్ ఆర్ ఫ్రెష్ అప్. నెక్స్ట్ 9 AM to 12 PM హార్డ్ సబ్జెక్ట్స్ అంటే సెకండ్ ప్రిఫరెన్స్ సబ్జెక్ట్స్. అందుకోసమే ఇవి హార్డ్ సబ్జెక్ట్స్ కాబట్టి 9 AM to 12 PM 3 hours అయితే ఇచ్చాను, ఓకేనా? నెక్స్ట్ది 12 PM to 1 PM అయితే లంచ్ బ్రేక్, మీరు లంచ్ అయితే తీసుకోవచ్చు. నెక్స్ట్ 1 PM to 2:30 PM ఫ్రీ టైం. దీంట్లో మీరు ఏవైనా చేయొచ్చు, గేమ్స్ ఆడుకోండి, మీకు ఏది నచ్చితే అది చేయండి, ఓకేనా? మరి నెక్స్ట్ 2:30 to 3:30 PM స్లీప్ ఆర్ న్యాప్. 1 hour అయితే మధ్యాహ్నం అప్పుడు చాలామందికి అయితే పడుకునే అలవాటు అయితే ఉంటుంది, వాళ్ళైతే పడుకోవచ్చు. మిగిలిన వాళ్ళు ఈ టైం కూడా చదువుకోవడానికి అయితే యూజ్ చేసుకోవచ్చు, ఓకేనా? నెక్స్ట్ 3:30 PM to 5:30 PM మీడియం లెవెల్ సబ్జెక్ట్స్. థర్డ్ ప్రిఫరెన్స్ కింద అయితే నేనైతే మీడియం లెవెల్ సబ్జెక్ట్స్ అయితే ఇచ్చాను. మీకు చదివే వాటిల్లో అటు ఈజీ కాకుండా టఫ్ కాకుండా ఉండే సబ్జెక్ట్స్ని అయితే ఈ టైంలో అయితే చదువుకోండి. దీనికోసం నేను 2 hours అయితే ఇచ్చాను, ఓకేనా? నెక్స్ట్ 5:30 PM to 5:45 PM స్మాల్ బ్రేక్ 15 minutes. స్నాక్స్ తీసుకోవాలనుకుంటే తీసుకోవచ్చు, లేదా బయటికి అలాగా వాకింగ్ వెళ్ళాలనుకుంటే వెళ్ళొచ్చు, ఓకేనా? నెక్స్ట్ 5:45 PM to 7:30 PM హార్డ్ సబ్జెక్ట్స్ వన్స్ అగైన్. అంటే మీకు హార్డ్ అనిపించే సబ్జెక్ట్స్ ఇంకోసారి అయితే చదవండి, మళ్ళీ మళ్ళీ చదువుతూ ఉండండి, ఓకేనా? నెక్స్ట్ 7:30 PM to 8:30 PM మళ్ళీ సోషల్ మీడియా. మీరు చదివిన వాటి మీద యూట్యూబ్లో వీడియోస్ అయినా చూడొచ్చు, లేక అదర్గా మీరు ఏం చేయాలనుకున్నా చేయొచ్చు, ఓకేనా? నెక్స్ట్ 8:30 PM to 9 PM డిన్నర్ అయ్యాక 9 PM to 9:30 PM రివైజ్ వన్స్ అగైన్, లెర్న్ టుడే ఆర్ ప్రిపేర్ ఫర్ ద నెక్స్ట్ డే. అంటే ఇదైతే కంప్లీట్లీ ఆప్షనల్. ఇందులో మీరు చదివినవే మళ్ళీ చదవచ్చు, లేదంటే నెక్స్ట్ డేకి ఏది చదవాలనుకుంటున్నారు, ఏవి ప్రిపేర్ అవ్వాలనుకుంటున్నారు ఒక లిస్ట్ అనేది ప్రిపేర్ చేసుకోండి, ఓకేనా? ఫైనల్లీ 9:30 PM to 5 AM అయితే స్లీప్. ఇదైతే 7 hours ఉండబోతుంది, ఓకేనా? ఇదైతే నేను మీకోసం తయారు చేసిన ప్రిపరేషన్ టైం టేబుల్. ఇదైతే మీకు చాలా అయితే యూజ్ అవుతుంది. 4 years తర్వాత మంచి కంపెనీలో ప్లేస్ అవ్వాలన్నా, అంతేకాకుండా మీకు ప్రతి సెమిస్టర్లో మంచి మార్క్స్ రావాలన్నా ఈ టైం టేబుల్ని అయితే ఫాలో అవ్వండి, ఓకేనా? టైం టేబుల్ని ఎవరెవరు ఫాలో అవుతున్నారో కింద కామెంట్ అయితే చేయండి. అంతేకాకుండా ఈ వీడియో కనుక మీకు యూస్ఫుల్ అయింది అనుకుంటే ఒక లైక్ అనేది చేయండి, లైక్ చేసి నాకు కొంత సపోర్ట్ అనేది ఇవ్వండి. అంతేకాకుండా ఇంకా మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి. అంతేకాకుండా నెక్స్ట్ దేని మీద వీడియో కావాలో కింద కామెంట్ సెక్షన్లో అయితే మెన్షన్ చేయండి, ఓకేనా? థ్యాంక్ యూ. నేను మీ దేవి ప్రసాద్.